ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఒక చిన్నారి ప్రాణం కోసం సమాజం మొత్తం ఒకటైతే అద్భుతాలు ఎలా జరుగుతాయో నిరూపించిన సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అంటే SMA టైప్ 1తో పోరాడింది. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు శ్వాస తీసుకోవడం, ఆహారం మింగడం, మెడ నిలబెట్టడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో పునర్విక జీవితం ఆశల అంచున నిలిచిపోయింది. పునర్వికను కాపాడాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఒకటైన జోలెగ్స్మా జీన్ థెరపీ ఇంజెక్షన్ అవసరమైంది. ఈ ఒక్క ఇంజెక్షన్ ధర ఏకంగా 16 కోట్ల రూపాయలు. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం సాధారణ కుటుంబానికి అసాధ్యమే. కానీ చిన్నారి కోసం వేలాది మంది దాతలు ముందుకొచ్చారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేశం నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయి. చిన్నారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో సమాజం మొత్తం ఒకటైపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. చిన్నారి చికిత్స కోసం 6 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు అమెరికా నుంచి జోలెగ్స్మా ఇంజెక్షన్ అత్యంత వేగంగా భారత్కు చేరేలా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు, ట్యాక్స్ మినహాయింపులు, డాక్యుమెంటేషన్ వంటి ప్రక్రియ ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తయ్యేలా ఆయన కార్యాలయం నిరంతరం పర్యవేక్షించింది. హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్ వైద్య బృందం, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేశారు. నిర్ణీత సమయంలో ఇంజెక్షన్ హాస్పిటల్కు చేరేలా అన్ని ఏర్పాట్లు చేశారు. చికిత్స సమయంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా హాస్పిటల్కు వెళ్ళి చిన్నారి పునర్వికను పరామర్శించడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం చిన్నారి పునర్విక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడి కోలుకునే దిశగా అడుగులు వేస్తుంది ఇప్పుడు ఆ చిన్నారి. ఒక చిన్నారి ప్రాణం కోసం దాతలు, ప్రజలు, వైద్యులు, ప్రభుత్వాలు కలిసి చేసిన కృషి ఇప్పుడు విజయగాథగా నిలిచింది. డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితిని సమాజం కలిసి మార్చగలదని పునర్విక కథ మరొక్కసారి నిరూపించింది. ఒకవైపు ఆధునిక వైద్యం, మరొక వైపు మానవత్వం కలిస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందనే సందేశాన్ని ఈ సంఘటన అందిస్తోంది. ప్రస్తుతం సురక్షితంగా కోలుకుంటున్న పునర్విక వేలాది మంది ఆశీస్సులతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది.